డేటింగ్ అంటే ఏంటి? అమ్మో, నా కొడుకులు ఛాన్స్ ఇస్తే సమరం గారిని అడగాల్సిన ప్రశ్నలు నన్నే అడిగేలా ఉన్నారే. ఇప్పుడు నేను క్యాలెండర్లో డేట్లు చూస్తున్నాను కదా, దీన్నే డేటింగ్ అంటారు. ఏంట్రా చెప్పాను కదా నాన్నకు కూడా డేటింగ్ అంటే ఏంటో తెలుసని. నాన్న, డేటింగ్ అంటే పెళ్లి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి లైట్ ఆపేసుకుని చీకట్లో చిక్కుపుకు చిక్కుపుకు. నమస్కారం లాయర్ గారు. నమస్తే నమస్తే. ఎంతవరకు వచ్చింది నీ అబద్ధాల వ్రతం? మొన్నే సెంచరీ పూర్తయిందండి. వెరీ గుడ్. ఎన్ని వాంతులు అయ్యాయి? అరడాదనకు పైగా. కంగ్రాట్స్. నాకు మందు ఎక్కే వాంతి చేసుకుంటే కంగ్రాట్స్ ఏటా? వాంతులైంది మీ ఆవిడ కాదా? దీనికి మందు అలవాట్లేదు కదా. నేను అడుగుతుంది వేవిళ్ళ గురించి. దీనికి వేవుళ్ళు మొదలైతే అడ్వాన్స్ ఇల్లు రాయించేసుకోను కదే. విల్లు ప్రకారం మీకు గనక ఆడపిల్ల గాని పుట్టకపోతే ఒక్క ఇల్లే కాదు, ఆస్తి మొత్తం అమలాపురం గంగరాజు టాకీస్ పక్కన ఉండే అనాశరణానికి పోతే అది గుర్తెట్టుకో. గోపి గారికి కొరియర్ వచ్చిందండి. ఆయన ఇంటికి తాళం వేసిందండి. ఆయన ఎప్పుడు వస్తాడండి? ఎప్పుడు వస్తాడంటే మెగాస్టార్ని పట్టుకు చిరంజీవి గారు మీరేనా అని అడిగినట్టు నన్ను పట్టుకుని గోపి ఎక్కడ అని అడుగుతావా? అలాగే సార్. మీకు పార్సల్ వచ్చిందండి, ఓ సంతకం మారండి. నాదే గోపి గారిదా? అదేంటి ఎదురోడు కదా? మర్చిపోయాను. అయ్య బాబాయ్, ఎవరై పిల్లలు? నా గర్ల్ ఫ్రెండ్ కొడుకులు. అయితే మీకు 2 ఫ్యామిలీలు అన్నమాట. ఒరేయ్, కొట్టుకోకుండా తినండి రా. తింటా కొట్టుకుంటాంలే డాడీ. బాగా ముదిరిపోయి అంటే పాటలు పాడే గోపి మీరే కదండి? నీకు డౌట్లు ఎక్కువ, ఐదు తక్కువ. మీ ఫ్యాన్ అండి బాబు. టేబుల్ ఫ్యాన్ లో ఉన్న గాలి తగలరా? ఆ ఫ్యాన్ కాదండి బాబు, నేను మీ ఈరాభిమాని. మీ పాటలు వింటే నా రోమాలు లెక్క పడుస్తాయి. ఓ పని చేయి, ఈసారి నా పాటలు వింటాడు పూర్తిగా షేవింగ్ చేసుకుని. సార్ది భలే కామెడీ. నువ్వు చెప్పగలదు, దానికి తెలుసు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సెటిల్ అయిందండి. ఇదిగోండి శుభలేఖ. కంగ్రాట్స్ రా. చిచే చీలాసావు ప్రమీళ అంటే నువ్వు మన కోటేశ్వరరావు గారు కూతురు పెళ్లి చేసుకుంటున్నా? మా మామగారు మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఈ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. అవునండి, సిగరెట్ల బిజినెస్ ఉందని తెలుసు. సీక్రెట్ బిజినెస్ ఉందని తెలీదా? సీక్రెట్ బిజినెస్ ఏంటి సార్? సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదురా, వాళ్ళ బిజినెస్ చేస్తున్నట్టు కస్టమర్లకి తప్ప ఈ కాలనీలో ఒక్కళ్ళకి కూడా తెలియదు. ఏమే ఇలా ఆడపిల్లని ఎంత పద్ధతిగా పెంచారనుకుంటున్నా? కూర్చో. ఎవడైనా సరే తీసుకెళ్ళాడంటే సాయంకాలం 6 కల్లా ఇంటి దగ్గర దింపేయాల్సిందే. కూర్చో. 6 తర్వాత మాత్రం ఎవడైనా ఇంటికి వెళ్ళాల్సిందే. ఏమి టైమింగ్స్? నిజాలు నిరోధ ప్యాకెట్ మీద బొమ్మల్లాగా నగ్నంగానే ఉంటాయరా. మనిషి అన్నాక తట్టుకోవాలి మరి. అలాంటిదని తెలియక కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేసాను. ఏ ప్రెస్ లో ప్రింట్ చేయించారా? కోడన్బర్గ్ ప్రెస్ లోనండి. పిచ్చోడా. అందుకేనేమో దొంగ కార్డ్స్ ఆ ప్రెస్ లో ప్రింట్ చేయమంది. ఒరేయ్, సింపుల్ గా తీసుకోవాలి, ఇలాంటివి ఫీల్ అవ్వకూడదు. సార్ ఏట్రా నాకు పెళ్ళొద్దు సార్. తప్పురా. నాకు పెళ్ళొద్దు, ఈ పెళ్ళొద్దు. అలా చెంపకూడదురా. సారీ సార్, ఇంకా చెన్నై చెంపుతాడు. అట్టేనంటున్నాడు బాబు. అవునవును. ఒరే, ఫోన్ వస్తుందిరా. అదే సార్ మాట్లాడు. ఒరే కోటేశ్వరరావు, చెప్పండి గారు, పెళ్లి పనులు ఎంత వచ్చినాయి? ఆగిపోయేదాకా వచ్చినాయిరా. ఆల్రెడీ శోభనం అయిన దాంతో అపార్షన్ అయిన దాంతో నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావా? ఒరే, నీ కూతురికి ఏదో కష్టపడి చూసుకో, నాకు ఈ పెళ్లి వద్దా? ఫోన్ పెట్టే. చాలా థ్యాంక్స్ అండి నా పెళ్లి చేయనుకుంటున్నందుకు. దీని ఏముందిరా, మళ్ళీ పెళ్లి కుదిరితే కార్డు ఇవ్వడం మర్చిపోక. ఫస్ట్ కార్డు మీకేస్తానండి. ఇంక రెండో కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.